వరంగల్ మామనూరు ఎయిర్పోర్టు ప్రాంగణం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మామనూరు ఎయిర్పోర్టుకు ఆమోదం రావడంతో కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఒకే సమయంలో ఎయిర్పోర్టు ప్రధాన గేటు వద్దకు కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు భారీగా వచ్చారు. దీంతో ఇరు పార్టీల నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కాగా కార్యకర్తలు, నాయకుల మధ్య తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శాంతింపజేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక మరోవైపు బీజేపీ నేతలు ప్రధాని మోదీకి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి అదే చోట పాలాభిషేకం చేసేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. ఇక దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రైట్, బీజేపీ కాంగ్రెస్ గొడవకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ మామనూరు ఎయిర్పోర్టు ప్రాంగణం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మామనూరు ఎయిర్పోర్టుకు ఆమోదం రావడంతో కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా సంబరాలు చేసుకున్నారు. ఇక ఒకే సమయంలో ఎయిర్పోర్టు ప్రధాన గేటు వద్దకు కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల భారీగా వచ్చారు. దీంతో ఇరు పార్టీల నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఎయిర్పోర్టు ఫైట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఎవరైనా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందా? అప్డేట్స్ ఏంటి? మామనూరు ఎయిర్పోర్ట్ కు నిన్న కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి. దీనిలో భాగంగా ఇవాళ దానికి కృతజ్ఞత భావంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేయడం కోసం బీజేపీ నేతలంతా కూడా ఇప్పటికే ప్లాన్ చేసుకున్న పరిస్థితి. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటరవి నేతృత్వంలో ఇలా బీజేపీ నేతలంతా కూడా మామనూరు ఎయిర్పోర్ట్ పోయి అక్కడ నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేయడం కోసం అంతా అక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఉన్నట్టుండి మరి కాసేపట్లోనే కాంగ్రెస్ నేతలంతా కూడా వచ్చి మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వీళ్ళు కూడా పాలాభిషేకం చేయడం కోసం ఫోటో తీసుకెళ్లి అక్కడ కూడా ఆ పాలాభిషేకం చేస్తున్నటువంటి సమయంలోనే వీరికి మధ్య రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మేము ఎయిర్పోర్ట్ కు మా బీజేపీ ప్రభుత్వం చేపట్టే వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ సహకారం అని చెప్పేసి బీజేపీ నేతలు, లేదు మా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టే మామనూరు ఎయిర్పోర్ట్ కు మహదాశ కలిగింది, మరి ప్రభుత్వం స్పందించింది, లక్షలాది కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకొచ్చి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి చేయబట్టి ఇవాళ మామనూరు ఎయిర్పోర్ట్ పరిగణలోకి వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. పెద్ద మొత్తంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే మామనూరు పోలీసులు వచ్చి సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ రెండు వర్గాలను కూడా చిందరవందర చేసి అక్కడి నుంచి పంపించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మామనూరు ఎయిర్పోర్ట్ ని పరిగణలోకి తీసుకొచ్చింది. వాస్తవానికి అనేక సందర్భాల్లో ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం కూడా అనేక సందర్భాల్లో వినతులు ఇవ్వడం జరిగింది. దీనిపై ఫైట్ చేయడం కూడా జరిగిన పరిస్థితి మాకు తెలిసిందే. అయితే గతంలో గత 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా అది జరగలేదు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నామని చెప్పేసి కాంగ్రెస్ నేతలంతా కూడా ఉత్సాహం ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంలోనే బీజేపీ నేతలు కూడా నరేంద్ర మోదీ వరంగల్ జిల్లా పైన ప్రేమ ఉంది. నరేంద్ర మోదీకి కావాలనే వరంగల్ మొన్న వచ్చినప్పుడు కూడా మామనూరు ఎయిర్పోర్ట్ లోనే దిగడు. ఆ రోజే హామీ ఇచ్చాడు నరేంద్ర మోదీ, తప్పకుండా మామనూరు ఎయిర్పోర్ట్ ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా గుర్తించి దాన్ని చేస్తామని చెప్పిన పరిస్థితి అని చెప్పి ఒక పక్క బీజేపీ నేతలు, ఇతర రెండు పార్టీల వర్గాల నేతలు కూడా కొంత వాగ్వాదం చోటేసుకున్న పరిస్థితి, తోపులాట కూడా జరిగింది. ఇప్పటికే దీనిపై ఎందుకంటే ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఇంకా అమల్లో ఉన్న పరిస్థితి, ఎమ్మెల్సీ సంబంధించిన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది. అందరూ కూడా రెండు పార్టీల నేతలు కూడా ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించిన పరిస్థితి. దీనిపై మామనూరు ఏసీపీ వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే ఎంత ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగిన పరిస్థితి, ప్రశాంతం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.